నమస్కారం. నా పేరు డాక్టర్ సైరబాను. జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంఘం నేషనల్ కమిటీ తెలంగాణ. నేను గత రెండు నెలల నుంచి ఈ నైటింగల్ స్కూల్ నర్సింగ్ స్కూల్ వాళ్ళ పిల్లలు 25 మంది పిల్లలు సఫర్ అవుతున్నారు. మొన్న 3 అమ్మాయిలు ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడితే చూసి వాళ్ళని కాపాడడం జరిగింది. దానికోసం మహిళా కమిషన్ కూడా వేయడం జరిగింది. అయితే ఈ యాజమాన్యము అరాచకాలు ఆపాలి. పిల్లల భవిష్యత్తుతో ఆడుతున్న ప్రిన్సిపల్ మేడం అయితే ఎవరైతున్నారో, యాజమాన్యం అయితే ఎవరైతున్నారో, నైటింగల్ స్కూల్ మనస మేడం గారు తల్లిదండ్రులకు స్టూడెంట్లకి మీరు క్షమాపణలు చెప్పి సరైన సమాధానం చెప్పి పిల్లల భవిష్యత్తు నిలబెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లా లేని మేము మీకు 3 రోజులు టైం ఇస్తున్నాము. ఈ 3 రోజులలో మీరు పిల్లలకు న్యాయం చేయాలి. వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఫీజులు వాళ్ళకి వాపసు ఇవ్వాలి. లేదంటే మీరు ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా అవసరమైతే ఢిల్లీలో కూడా మీ మీద కేసు వేయడానికి మేము వెనకాడము. జాతీయ మానవ హక్కుల కమిషన్ లేదను హైకోర్టును కూడా 3 రోజులలో హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తున్నాను. మేడం గారు మీరే చెప్పారు, ఎక్కడ కేసు పెడతారో పెట్టుకోండి అని చెప్పిండు, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పిండు. పిల్లల భవిష్యత్తుతో మీరు ఆడుతున్నారు. ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇది మీకు సరైనది కాదు. మీరు కూడా ఒక ఆడమే, మీరు ఒక చదువుకున్నారు, మీరు ఇంత సొసైటీలో ఉన్నారు. ఒక నైటింగేల్ అనే నర్సింగ్ స్కూల్ పెట్టి ఒక మంచి పేరును, ఒక సరోజిని నాయుడు లెవెల్లో ఉన్న పేరును నాశనం చేస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూట్కు మీరు ఆ పేరు వాడుతున్నారు. మీరు ఈ పేరు వాడడం మానేయాలి. మీ స్కూలు మీ ఎక్కడెక్కడైతే మీ బ్రాంచెస్ ఉన్నాయి అన్నీ మేము ముగిస్తాం. తెలంగాణలో మీ యాక్టివిటీస్ ఏంటి మేము మొత్తం మా విచారణలో తేలింది. 2018-17 సంవత్సరంలో కూడా ఇలాంటి ఆందోళన ఎన్నో చేసిండు. ప్రెస్ మీడియాలో అన్నిట్లలో వచ్చింది. దానికి కూడా మీరు భయపడతలేరు. ఏమన్నా అని అంటే మీరు ఏం చూసుకొని ఇంత మాట్లాడుతున్నారు? మరి మొత్తం మహిళా సంఘాలు కూడా వచ్చి ఇప్పుడు కూర్చుంటే రేపు మీకు కాలేజీ ముందట నీ ఇంటి ముందట కూడా రేపు నీ ఇంటి ముందు కూడా వారం రోజులలో మీరు పిల్లలకు న్యాయం చేయలేదనుకో, ఇక్కడ ఉన్న మహిళా సంఘాలు కానీ మొత్తం ప్రజా సంఘాలు ఏదైతే ఉన్నాయో అన్ని సంఘాల వాళ్ళు వచ్చి నీ ఇంటి ముందు ధర్నా చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు ఏ ప్రొటెక్షన్ తీసుకొచ్చుకుంటారు? మీరు ఎక్కడ ఏం చేస్తారో చేయండి. మీకు నేను సవాల్ చేస్తున్నాను. పిల్లలకు న్యాయం చేయకపోతే నిన్ను ఢిల్లీ లేదాక నిన్ను కూడా ఎక్కడ దాకా లాగాలో నేను అక్కడ దాకా లాగుతాను. హైకోర్టులో పిటిషన్ వేస్తున్నాను. అమ్మ జాగ్రత్త.